కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక వ్యాఖ్య చేశారు. 2026 నాటికి మావోయిస్టు పార్టీ అనేది లేకుండా సమూలంగా నిర్మూలిస్తామని. ఇప్పుడు వరుస ఎన్కౌంటర్లు చూస్తుంటే నిజమే అది అనిపిస్తుంది. మీరేమంటారు దాన్ని? ఇప్పుడు ఇలాంటి మన చరిత్రలో చెప్పాలంటే ఉత్తర తెలంగాణ అప్పటి కూడా మనం గమనిస్తే ఉత్తర తెలంగాణ ఏదైతుందో చాలా పోలీస్ క్యాంపులు ఎత్తేసుకున్నారు. మనం 95, 96 లోపల అన్ని పోలీస్ క్యాంపులు ఎత్తేసుకున్నారు ఇక్కడ తెలంగాణలో. తర్వాత గ్రామాల లోపల కూడా రాజ్యం అంటే మావోయిస్టులని అన్నారు. మరి అలాంటిది ఏమైపోయింది? ఆ తర్వాత మళ్ళీ 2002, 2003 వచ్చే వరకు ఏంటంటే ఉత్తర తెలంగాణ దెబ్బతిన్నది. ఇక్కడ నుంచి చాలా రోజువారీగా ఎన్కౌంటర్లు విన్నాం ఇక్కడ తెలంగాణలో. రోజువారీగా విన్నాం, ఏపీలో కూడా విన్నాం కదా, నల్లమల్ల కూడా విన్నాం కదా. మరి అయిపోయింది మావోయిస్ట్ పార్టీ అని అనుకున్నాం. మరి మావోయిస్ట్ పార్టీ అయిపోయింది, మరొక డీకే ప్రత్యక్షమైంది కదా, లేదా ఏఓవి ప్రత్యక్షమైంది, ఒరిస్సా ప్రత్యక్షమైంది. అంటే ఒక కాడ చనిపోవచ్చు, నిర్మూలించబడవచ్చు, సాపేక్షం దెబ్బతినొచ్చు, కానీ మొత్తంగా నిర్మూలించడం అనేది ఏందో అది అంత ఈజీ కాదనే విషయం ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అమిత్ షా మాట్లాడాడు నిజమే. కానీ నిన్నటి పేపర్ కనుక మనం చూస్తే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడింది ఏంటంటే ఛత్తీస్గఢ్ నుంచి ముక్తి చేస్తామని అంటున్నారు. మావోయిస్టుల నుంచి దేశాన్ని కాదు ఛత్తీస్గఢ్ అంటున్నారు. బహుశా ఈ ఛత్తీస్గఢ్ నుంచి రేపు ఓన్లీ మాడును విముక్తి చేస్తామన్న మాట అన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నేను అనేది ఏంటంటే ఆ ప్రాంతం గురించి ఎందుకు మాట్లాడు, ఆ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మావోయిస్టుల నుంచి నేను ఇక్కడ రెండు చెప్పదలుచుకుందంటే మావోయిస్టుల నుంచి మొత్తంగా నిర్మూలిస్తామనేదో ఇది నేను భ్రమ అంటున్నా. 2026 డేటు సరే, ముందు ఎట్లుంటాయి ఏంటి అని నేను చెప్పలేదు. ఎందుకంటే ప్రభుత్వం అవలంబించే విధానాలు ఉంటాయి, మావోయిస్టు పార్టీ అవలంబించే విధానాలు కూడా ఉంటాయి కదా. ఆ విధానాలు కూడా మావోయిస్టు పార్టీ పరిస్థితులకు తగినట్టుగా మార్చుకొని, మార్గం గొప్పది, సిద్ధాంతం గొప్పది, కానీ ఆ మార్గాన్ని ఈ దేశ నిర్దిష్ట పరిస్థితులకు సరిగ్గా విధానాలు అవలంబిస్తూ సరైన ఎత్తుగడలు అవలంబిస్తే ముందుకు పోతుంది, లేకపోతే ముందుకు పోదు, లేకపోతే ఆగిపోతుంది అది. కాబట్టి ఎట్లా ఉంటాయి అనేది నేను చెప్పలేను. కానీ 2026 నాటి వరకు మాత్రం ఇది సంభవం కాదు. అయితే ఇదే సందర్భంగా కూడా ఏంటంటే మావోయిస్టు పార్టీ కూడా ఏంటంటే మరి నేను చెప్పేదాని ప్రకారం ఏంటంటే వాళ్ళ విధానాలు మార్చుకోవాలని పదే చెప్తున్నా. అది మార్చుకోకపోతే కూడా ఏంటంటే అంటే ఈ విధానం ద్వారా, ఇప్పుడు అవలంబించే విధానం ద్వారా కూడా వాళ్ళు విజయం సాధించలేరంటారు. మీరు విభేదించి బయటకు వచ్చింది కూడా ఈ విధానాలు మార్చాలి. నేనేమంటున్నంటే వాళ్ళు ఏదో నిర్మూలించబడతారని నేను చెప్పడం లేదు పూర్తిగా. కానీ విప్లవం అనేది అవుతుందో వాళ్ళనే విప్లవం కూడా అంటే విజయవంతం సాధించడం కష్టమవుతుంది అది. కాబట్టి వాళ్ళు విధానాలు మార్చుకోవాలి. వాళ్ళు ఏం మార్చుకుంటారు, ఏ రకంగా ఉంటుంది అనేది ఏందో మార్చుకోవచ్చు, రేపు ఎన్నైనా మార్చుకోవచ్చు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మార్చుకునే దానిపైన అంటే నేను ఒకటే చెప్పేది ఏంటంటే వాళ్ళు ఈ దేశంలో పూట ఏ పార్టీల కంటే కూడా ఏంటంటే వాళ్ళు నిజాయితీగా పనిచేస్తుండ్రు, వాళ్ళు త్యాగం చేస్తుండ్రు. వాళ్ళు చనిపోతే ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు, ఏడుస్తుండ్రు, బాధపడుతుండ్రు. అంటే శ్రమజీవులు బాధపడతారు కదా, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వాళ్ళని ఎందుకు చంపాలనుకుంటారు వాళ్ళు? ఇప్పుడు నేను ఇంకొక మాట్లాడేది ఏంటంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం నువ్వు ఈ దేశంలో పూట అవినీతి ఉన్నది, ఊడలు దిగున్నది అంతటా, దాన్ని నిర్మూలించు. భూ కబ్జాలున్నాయి, దాన్ని నిర్మూలించు. నిరుద్యోగం ఉంది, నిర్మూలించు. అరాచక ఏది అత్యాచారాలున్నాయి, దాన్ని నిర్మూలించు. వీటిని ఏమి చేయవు. నువ్వేమి చేయకుండా నువ్వు వాళ్ళని నిర్మూలిస్తామనంటే నువ్వు నిర్మూలించుడు సరే. 20 మందా లేదా ఈ సంవత్సర కాలం 300 మంది చంపారు, ప్రజలతో కలుపుకొని 300 మంది చంపారు నిజమే. కానీ నిర్మూలించడం ద్వారా అంటే ప్రజల సమస్య పరిష్కారం అయిందా? ప్రజలు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం చేయకుండా వీళ్ళని చంపడం గొప్ప పని అని అనుకుంటున్నావు నువ్వు. వీళ్ళని చంపడం గొప్ప పని అవుతుందా? ప్రజలు బాధపడుతున్నారు కదా, తిడుతుండ్రు కదా. నీకు ఇప్పుడు చంపితే నీకెవరు సపోర్ట్ చేస్తారు? మరి ఇదే అనుకుంటే ఏంటంటే ఇప్పుడు చంపిన తర్వాత తిరిగి మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు మరి ఈ బూర్జా పార్టీలు అందరూ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, మరి వాళ్ళ పార్టీ ఎందుకు పడతారు వాళ్ళు? అంటే ప్రజానీకంలో ఉంటేనే కదా. నక్సలైట్లు దేశభక్తులని అన్నారు కదా, ఎన్టీ రామారావు కూడా అన్నాడు కదా, అందరూ అన్నారు కదా. అంటే ఇవాళ అంటే ఈవెన్ పోలీసులు కూడా డ్యూటీ పర్పస్ల వాళ్ళు పోయి చంపుతారు. కానీ ఆ పోలీసులు కూడా ఏంటంటే ఎవరంటే రైతుల బిడ్డలు, కార్మికుల బిడ్డలు, శ్రామికుల బిడ్డలు. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఆ యుద్ధంలో పాల్గొవచ్చు కాక వాళ్ళ మనసు లోపల వాళ్ళ రైతుల బిడ్డలు అంటే వాళ్ళకి సోదరులు లాంటి వాళ్ళు కాదా? మావోయిస్టులు అట్లా చంపుతుండ్రా? మరి మావోయిస్టులు అందరినీ చంపటం లేదు కదా, కొంతమంది చంపుతారు పోలీసులను, యుద్ధంలో బాగా చంపుతారు. కానీ వాళ్ళు చంపాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది చంపొచ్చు వాళ్ళు? ఇప్పుడు ఈ హైదరాబాద్కి వచ్చి ఏకే పట్టుకొని చంపాలంటే 100,000 మందిని చంపవచ్చు పోలీసులను, వాళ్ళు చంపటం లేదు కదా. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే సమాజం గమనిస్తుంది. సిద్ధాంతపరమైన పోరాటం ఇంకా మావోయిస్టులు చేస్తున్నారని భావించాలి. తప్పనిసరిగా వాళ్ళ ప్రజల కోసం ఏదైతుందో వాళ్ళు అనుకున్న సిద్ధాంతం ప్రకారంగా అది గెలుస్తుందా ఓడుతుందా అది వేరే విషయం, నేను చెప్పే విషయం వేరే. కానీ వాళ్ళు ప్రజల కోసం వాళ్ళు పోరాడుతుండ్రు, వాళ్ళు అది జరుగుతుంది.
అయితే అది ఏ రకంగా జరుగుతుంది, ఎట్లా గెలుస్తుందా ఓడుతుందా అనేది కాలం నిరూపించాలి. కానీ విధానం నేను చెప్పేది అంటే విధానం అనేది ఉందో ఆ రకంగా చంపేయడం అనేది ఉందో సరైన విధానం కాదు అందరినీ. అంటే చట్టపరంగా నీకు ఆ రైట్ లేదు కదా. నేను అనేది ఏంటంటే చట్టపరంగా ఎన్కౌంటర్ చేసే రైట్ ఉంది, కానీ ఇవన్నీ ఎన్కౌంటర్లు అనగలుగుతామా? ఇవన్నీ ఎన్కౌంటర్లో అనలేము కదా. మొన్న ఎన్కౌంటర్ కాంకేర్ అడవిలో జరిగింది, ఇప్పుడు గరియాబంద్ అటవీ ప్రాంతంలో జరిగింది, నిజమైన ఎన్కౌంటర్లు కావంటారా? ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే మనకు అర్థం తీసుకోవాలి. ప్రభుత్వం చెప్పే దాని ప్రకారంగా ఎదురు కాల్పులు కదా, ఎదురెదురు అయ్యేదే తప్ప ప్రభుత్వ చట్ట ప్రకారంగా వాళ్ళ గెరిల్లాలు కానీ టెర్రరిస్టులు కానీ దొంగలు కానీ అరాచకులు కానీ చంపడానికి వీల్లేదు కదా. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు బెంగాల్లో పట డాక్టరు నువ్వు అత్యాచారం చేసిండు, 6 నెలల నుంచి దేశమంతా లొల్లు పెట్టింది, మరి చంపలే కదా, చంపలేదు, జైలు శిక్ష విధించింది. తీసుకో, చట్టం ప్రకారంగా నువ్వు ఆ చర్యలు తీసుకున్న రైట్ ఉంది నీకు. మరి నువ్వు పోయి ఇష్టానుసారంగా బాంబులు వేయడం ఎట్లా? అది యుద్ధం కదా. బాంబులు వేయడం, మిస్సైల్స్ వేసారు, తర్వాత విపరీతంగా ఆటో వెపన్స్ పెట్టి చుట్టుముట్టి కాల్ చంపడం ఎట్లా? లేదా విషం పెట్టి చంపడం ఎట్లా? విషం పెట్టి కూడా చంపినది ఉంది కదా, కోవర్ట్ ఆపరేషన్ ద్వారా అన్నం లోపల విషం పెట్టడం అనేది. అంటే ఇదంతా కూడా ఏంటిది? ఇదంతా కూడా ఏంటంటే అసలు పొరుగు దేశాలతో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా విషం పెట్టరు. ఇది వ్యతిరేకం, ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం వ్యతిరేకమైన విషయం ఇది. అంటే మానవ సమాజానికి ఒక వ్యతిరేకమైన విషయాన్ని విషం పెట్టి చంపడం అనే దానికి వెళ్తున్నావు నువ్వు. బాంబులు పెట్టి చంపడం మరి నీ రాజ్యాంగం ప్రకారం లేదు కదా. రాజ్యాంగం ప్రకారం లేదు. ఇది లేని దాన్ని నువ్వు చెప్పు, మరి నువ్వు అదే చెప్పొచ్చు కదా. నువ్వు ఒకవేళ నేను బాంబులు పెట్టి చంపుతా నేను చెప్పు, నువ్వు చెప్తే ఈ దేశం ఆమోదిస్తుందా లేదా అని ఉంటుంది కదా. అందుకోసం ఇది చట్ట వ్యతిరేకమైనది. అంటే ఇది అందుకోసం ఏమంటే మావోయిస్ట్ పార్టీ కూడా చాలా చోట్ల ఐఈడీలు పేల్చింది, అనేక మంది జవాన్ల ప్రాణాలు తీసింది. అవును, తీసింది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏమి విషయం పెట్టలే, ఎక్కడ కూడా పెట్టలే. తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా ఉందంటే ఎక్కడ పడితే అక్కడనే హైదరాబాద్లో పడి వచ్చి పోలీస్ క్యాంపుల పైన ఇక్కడ బాంబులు పెట్టి చంపలే. వాళ్ళు ఎక్కడ చేసింది హైదరాబాద్లో వచ్చి లేదు, వాళ్ళు చేసింది అంటే లోపల అడవి ప్రాంతంలో, వాళ్ళ అడవి ప్రాంతంలో పట్ట వాళ్ళు అక్కడ వాళ్ళపైకి దాడికి వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మరక్షణలో భాగంగా వాళ్ళు చేసుకుంటున్నారు చెప్తారు. వాళ్ళు బహిరంగ చెప్తారు, వాళ్ళు మేము చేస్తున్నాం మా తప్పని పరిస్థితుల్లో. పోలీసులు కూడా అదే చెప్తున్నారు కదా, భద్రతా దళాలు కూడా అదే చెప్తున్నారు. పోలీసులు కాదు, పోలీసులు ఇక మనం అనుకోకూడదు. పోలీసులు వాళ్ళకి ఎవరికి నక్సలైట్ చంపాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ప్రభుత్వమే అటవుల్లో కూంబింగ్ చేస్తుంటే ఎదురుపడ్డారు, మీరు ఫైరింగ్ చేస్తేనే వీళ్ళు ఎదురు కాల్పులు జరిపారు అనేది ఎప్పుడు చెప్పేది. అదే చెప్పు మరి నువ్వు, అదే చెప్పు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్ లోపల జరిగింది ఎక్కడ అనుకున్నప్పుడు అది కొండ మీద జరిగింది. అంటే అర్థమవుతుంది, వాళ్ళు స్పష్టంగా కింద జరిగిందా పైన జరిగిందా చెప్పడం లేదు, కానీ కొండ పైన. మీరు కూడా అక్కడ పనిచేసినట్టున్నారు కదా గరియాబంద్? నేను పనిచేసిన 2011 అటవీ ప్రాంతం అంటే దట్టమైన అడవి. ఆ కొండ అనేది ఏందో దాదాపు 100 కిలోమీటర్లు ఉంటుంది. సున్నబేడ అంటే సున్నా అంటే ఏంది, సోనా అంటే బంగారం కొండది. అంటే అక్కడ బంగారం కోసం అనేక మంది నిరంతరం తవ్వకాలు చేస్తారు. నెలల తరబడి భూమి లోపల తవ్వుతుంటారు. కొంతమందికి కొద్ది గొప్ప బంగారం దొరికిందని చాలామంది. అయితే ఇప్పుడు అక్కడ మావోయిస్ట్ పార్టీ 2011 లోపల అక్కడికి ప్రవేశించింది ఒరిస్సా రాష్ట్రానికి. అంటే ఇప్పుడు మనకు రాయపూర్ ఉంది కదా, రాయపూర్ రోడ్డు, జగదల్పూర్ నుంచి రాయపూర్ రోడ్డు ఏదైతుందో, రాయపూర్ రోడ్డుకు దీన్ని దండకారణ్యం అంటారు. దాని అవతల ప్రాంతాన్ని ఏదైతుందో, అవతల గడియాబంద్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భాగంగా జిల్లా, దాని అవతల మళ్ళీ ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినవి ఉంటాయి. ఈ ప్రాంతం అంతా కూడా డీకీలో భాగం కాకుండా ఒరిస్సా రాష్ట్రంలో భాగం అది. కాబట్టి ఒరిస్సా రాష్ట్ర విస్తరణలో భాగంగా 2011లో భాగంగా నేను కూడా పోయినా. నాకంటే ముందే కొంతమంది పోయినరు, దాని తర్వాత నేను కూడా పోయినా 11, 12 లోపల నేను అక్కడికి పోయినా. మొట్టమొదటగా ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఎన్కౌంటర్ యుద్ధం జరిగిందని చెప్పబడుతున్నదో, అంటే కులారి ఘాట్, ఆ ఘాటి నుంచే నేను పైకెక్కిన. నేను ఆ ఘాటి పైన దాదాపు ఒక 30 గ్రామాలు ఉంటాయి. తర్వాత ఆ ఘాటి పైన దాదాపు 10 ఎన్కౌంటర్లు అయినాయి, 10 సందర్భాలు ఎన్కౌంటర్లు అయినాయి. పోలీసులు ఎస్పీ కూడా చనిపోయింది అక్కడ, ఎస్పీ కూడా చనిపోయినది ఉంది. కాబట్టి అది అంటే బలమైన ఒక ఫారెస్ట్ ఉండి మావోయిస్టులకు ఒక స్థావర ప్రాంతం అనకూడదు, కానీ ఒక స్థావరంగా అది ఉన్నది అది. కాబట్టి అలాంటి ప్రాంతం లోపల ఏంటంటే ఇది జరిగింది. అది అంటే ఇది ఎట్లా జరిగింది అనేది ఏందో ఇప్పుడు పోలీసులు చెప్పే సమాచారమే కదా.
మనకేమి వాళ్ళు ఏమి క్లారిటీగా విలేకరులను కూడా పోనివ్వటం లేదు కదా. గతంలో విలేకరులు పోయేది ఒకప్పుడు 10-20 ఏళ్ళ కింద. ఇప్పుడు జర్నలిస్టులు కూడా ఎవరు కూడా పోలేరు కదా. వాళ్ళు ఏదైతే చెప్పిండ్రో అది తీసుకోవాలి. వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు శవాలు రిలీజ్ చేసిర్రు, 14 శవాలు రిలీజ్ చేసి